ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నానండి. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారండి? మర్చిపోయారు అందరూ? దేవుని దైవాలను అందరూ కూడా మంచిది. ఈ వారం నేను బైబిల్లో ఉన్న ఒక భక్తుని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ముందుగా చిన్న క్వశ్చన్ అడిగి వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడి ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మరి సింహమును చంపిన వ్యక్తులు ఉన్నారు కదండి. బైబిల్లో సింహమును చంపిన వ్యక్తులు ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారు సింహమును చంపిన వ్యక్తులు? ఎవరికైనా తెలుసండి? దానియేలు రాంగ్ ఆన్సర్. దావీదు, సంసోను, ఇంకొకరు ఉంటారు. సరే, నేను చూపిస్తాను. ఆ వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో సింహమును చంపిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే అండి, 3 వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఎవరంటే దావీదు గారు. 1 సమూయేలు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది, తర్వాత చూసుకోండి. రెండోది ఎవరంటే సంసోను గారు. సంసోను గారు న్యాయాధిపతులు 14వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. మూడో వ్యక్తి ఎవరంటే మనం చెప్పబోయే అంశం, మూడో వ్యక్తి ఎవరంటే బెనాయా. ఈ బెనాయా అనే వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. 2 సమూయేలు రాసిన గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే ఒకసారి బైబిల్ గ్రంథం తీర్థం అందరూని. 2 సమూయేలు రాసిన గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం. మరియు కబ్సీయేలు ఊరివాడే క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాను ఒకడుండెను. అతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలువెడిలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని చంపెను. ఈ ఐగుప్తుని చేతిలో ఏటి ఉండగా బెనాయా దుడ్డికర్ర తీసుకుని వాని మీదకు పోయి వాని చేతిలోని ఈట ఊడలాగి దానితోని వాని చంపి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని మరి మనం అధ్యాయంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి గడిచిన వారం నుంచి ఒక వారం వరకు మీ యొక్క సజీవ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. తండ్రి ప్రభువైనా, ఇప్పుడు నీ వాక్యం ప్రచురించుకుంటుండగా తండ్రి ప్రభువైనా మాకు నీ ఆత్మను తోడై ఉంచండి. మరి నీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రభువైనా. వినుచున్న ప్రతి ఒక్కరూ హృదయాలను మరి మార్చండి నాయన. ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సరే, ఇప్పుడు మీకు తెలిసింది కదండి. అంటే మనం వాక్యంతో పాటు ఏం తెలుసుకోవాలంట? క్వశ్చన్లు తెలుసుకోవాలి, వాటికి జవాబు కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు బైబిల్లో సింహమును చంపిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారంట? 3 వ్యక్తులు. ఒకటి ఎవరంట? దావీదు గారు, సంసోను గారు, బెనాయా. ఇప్పుడు ఈ బెనాయా గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూడండి, మరియు మంచు కాలమున బయలువెడిన బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. ఎక్కడ ఉందంటండి? మంచు కాలమున బావిలో ఉన్న సింహమును చంపివేసెను. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ బెనాయా అనే వ్యక్తికి ఎవరు పుట్టాడంటే అండి? యెహోయాదా కుమారుడైన బెనాయా. అంటే ఇతని తండ్రి పేరు ఏంటంట? యెహోయాదా. ఇతని తల్లి పేరు మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ ఇతనికి ఏమని బిరుదు ఇచ్చాడంట? క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి. అంటే క్రియల చేత ఘనత నొంది. పౌలు భక్తుడు అంటే ఏమని? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలు లేని విశ్వాసము. మన జీవితంలో ఏ ఉండాలంట? మన జీవితంలోని క్రియలు ఉండాలంట. ఆ క్రియలు ఉన్నప్పుడే దేవుని తగినట్లుగా మనం నడుచుకుంటాం. ఇక్కడ తాతయ్య గారి వారసత్వం ఎవరికి వచ్చిందంట? ఈ బెనాయా గారికి వచ్చిందంట. అందుకనే క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన కుమారుడు. ఇక్కడ చూడండి, ఈ పరాక్రమశాలి
అనగా ఏంటంటే ఒక అవార్డు అనమాట. ఇప్పుడు మనం చూసుకోండి, ఒక చదువుకున్న విద్యార్థులను చూసుకోండి, వాళ్ళు పోస్ట్ వచ్చిన వాళ్ళకి ఏమిస్తారండి? ఒక బహుమతి అనేది ఇస్తారు. అలాగే ఈ లోకంలో చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏమిస్తారు? పద్మ అవార్డు అని, పద్మభూషణ్ అని, ఇలాంటి అవార్డులన్నీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అవార్డు? వాళ్ళు ఎంతో విశ్వసనీయంగా ఆ యొక్క పనిలో ఉత్తీర్ణులయ్యారు కాబట్టి వారికి ఆ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల వాళ్ళకి ఆ అవార్డు అనేది శాంక్షన్ చేస్తారు. అలాగే బెనాయి అనే వ్యక్తి కొన్ని అంశాలను జయించాడు అనమాట. ఈ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే, ఈ అంశంలో ఉన్న అంశాలను చూసుకున్నట్లయితే కొంతమందిని ఆయన జయించాడు. అంటే రాజుకి ఒక శిష్యుడిగా ఆయన మిగిలిన వాళ్ళందరినీ జయించాడు అనమాట. అలా జయించడం వలన ఈయనకి ఏమని బిరుదిచ్చాడంటే దావీదు గారు పరాక్రమశాలి అనే ఒక బిరుదు అనేది ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి, పోస్టులు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. మోయాబీలు అంటే ఎవరండి? లోతుకు పుట్టిన అక్రమ సంబంధం. అక్రమ సంబంధం అంటే దేనికి సంబంధించింది చెప్పండి? అక్రమ సంబంధం అంటే దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. అంటే శరీరం దేనికి సంబంధించింది? పాపానికి సంబంధించింది. ఇక్కడ బెనాయిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే శరీరమును జయించెను. అంటే శరీరమును ఆయన జయించగలిగాడంట. శరీరం జయించగలిగంటే ఎవరిని జయించాడు? అక్కడ ఎవరిని చంపాడు? మోయాబీల సంబంధులకు ఇద్దరు శూరులను ఆయన చంపాడు. ఈ మోయాబీలు ఎవరి సంబంధులకంట? మోయాబీలు అమరేయుల కుమారులు. వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే లోతు దగ్గర నుంచి వచ్చారు. లోతు అనగా మనకి ఏంటి? మనకు అర్థం అక్రమ సంబంధం. అక్రమ సంబంధం అనగా దేనికి ఏంటి అర్థం? పాపం. ఏంటండి అది? పాపం. పాపము మనం ఏలుబడి చేస్తుందంటే ఎవరిని? మనల్ని. దేని ద్వారా పాపము? శరీరము ద్వారా. ఈ లోతు దేవుని సంబంధికులు కాదు, దేవుని ఆరాధించేవాళ్ళు కాదు, దేవుని పూజించేవారు కాదు, దేవుని ఆత్మ చేత వాడబడేవారు కాదు. ఎవరి చేత వాడబడేవారు? శరీరము చేత వాడబడేవారు. కానీ ఈ రోజులో మనం చూసుకున్నట్లయితే చాలామంది శరీరమునకు ఆకర్షితులు అయిపోతున్నారు. దేనికి ఆకర్షితులు అవుతున్నారండి? శరీరమునకు ఆకర్షితులు అవుతున్నారు. ఇక్కడ గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నట్లయితే 19 నుంచి 25 వరకు మన శరీరం గురించి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, పౌలు భక్తుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. ఇవన్నీ మనం చేసినట్లయితే, శరీరానికి సంబంధించిన అన్ని మనం చేసినట్లయితే ఎక్కడికి వెళ్ళమంట? మనం దేవుని రాజ్యం మనం స్వతంత్రించుకోమంట. ఏ రాజ్యం స్వతంత్రించుకోమండి? దేవుని రాజ్యం మనం స్వతంత్రించుకోం. కానీ మనం దేవుని మందిరం దేనికోసం వస్తున్నాం? మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనం దేవుడి మందిరానికి వస్తున్నాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? జారత్వము, అపవిత్రత, కామతత్వం, విగ్రహారాధన, ప్రతీది కూడా మనం ఏం చేస్తున్నామంట? ప్రతీది కూడా మన జీవితంలో మనం అమలు చేసుకుంటూ మనం వెళ్తున్నాం. చూడండి, భేదములు దేనికి వస్తాయండి? భేదములు, అసూయ అనేది, భేదం అనేది దేనికి వస్తాయండి? ఎక్కడో అక్కర్లే, మన దేవుడి మందిరంలోనే భేదములు అనేవి, అసూయ అనేది వస్తుంది. అందరికీ వస్తుందా లేదా? వస్తుంది. అంత మాటలు చెప్తున్నట్టు ఏమని? ఒకరు పాట పాడారనుకో, ఆ పాట మనం పాడలేమని చెప్పి వాళ్ళకిలా ఎందుకు పాడలేకపోతున్నాం అనేది ఆలోచించరు. మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, దేవుడి మందిరానికి వచ్చినప్పుడు మన ఆలోచన విధానం అనేది మారిపోవాలి. ఎలా ఉండాలంట? వారు చేస్తున్నారు, నేను ఎందుకు అలా చేయలేకపోతున్నాను అన్న ఆలోచన కలిగి మనం జీవించగలగాలి. అంతే తప్ప వాడు పాడుతున్నారు నేను పాడకపోవడం ఏంటి, వాళ్ళకి పాటించారు నాకు పాట ఇవ్వకపోవడం ఏంటి అని మనకి ఎప్పుడు కూడా అది ఉండకూడదు. ఎందుకంటే సమయమును బట్టి ఒక్కొక్కసారి ఒక్కోలాగా మారుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి పాట అవకాశం ఇవ్వచ్చు, ఒక్కొక్కరికి ఇవ్వకపోవచ్చు. ఒకళ్ళు వాక్యానికి సమయం ఇవ్వచ్చు, ఒకళ్ళు వాక్యం సమయానికి ఇవ్వవచ్చు. ఒకరు పరిచర్య చేయడానికి సమయం ఇవ్వకపోవచ్చు, ఒకరికి చెయ్యడానికి సమయం ఇవ్వచ్చు. కానీ మనలో ఏం ఉండకూడదంట? దేశం అనేది, అసూయ అనేది మనకు ఉండకూడదు. మరి అలా ఉన్నప్పుడు మనం దేన్ని స్వతంత్రించుకోమంట? మనం చెప్పండి, గట్టి చెప్పాలి.
దేవుని రాజ్యమును స్వతంత్ర. మనం దేవుని మందిరంలో ఉన్నాం, అంటే దేవుని పిల్లలుగా ఉన్నాం. అందువల్ల మనం ఎలా ఉండాలంటే మంచి మనసు కలిగిన వారిలాగా మనం ఉండాలి. ఎలా కలిగి ఉండాలంటే మంచి మనసు కలిగిన వారిలాగా ఉండాలి. ఇప్పుడు మంచి సమరయం చూసారు మీరు. ఆయన పడిపోతే ఆయన తీసుకెళ్ళి గుర్రం మీద తీసుకెళ్ళి ఒక పూటకాలం అని ఇంటికి దగ్గర చేర్చాడు. కానీ ఇద్దరు వెళ్ళారు ముందు, లేవీడు వెళ్ళాడు, యాజకుడు. కానీ పట్టించుకున్నారా? పట్టించుకోవాలి. కానీ మనం అలా ఉండకూడదు. మంచి సమరయుడు వల్లే మనం జీవించగలగాలి. అలాంటినప్పుడు మనం శరీరాన్ని మనం ఏం చేయగలుగుతామంటే జయించగలుగుతామంట. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే, మీరు శరీర సానముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారి యుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూసారా, మీరు శరీర సారంగా ప్రవర్తించిన ఎడల అంటే శరీరానికి సంబంధించినట్లు మనం జీవించగలిగితేనంట మనం దేవుని రాజ్యానికి వారసులు అవలమంట. ఎప్పుడు అవ్వగలుగుతామంటే ఎప్పుడు అవ్వగలుగుతామండి మనం ఆ శరీరాన్ని ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడు. శరీరాన్ని ఎలా జయించాలని అని చాలామంది అడుగుతారు. శరీరాన్ని ఎలా చేయాలంటే ఒకరోజు అన్నం తింటాం మానైతే జయించగలుగుతామా? ఒకరోజు వాటర్ తాగుతాం మానైతే జయించగలుగుతామా? లేదు. పాపము అనే ఊబిలోకి మనం వెళ్ళకపోవడమే శరీరాన్ని మనం జయించినట్టు. ఈ ఆహారము, దాహము, మనం ఉండడానికి వస్త్రములు ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చినాయి అంట? దేవుడు ఇచ్చినాయి అంట. అంటే దేవుడు మనకు స్వతంత్రులుగా ఉండమని ఇచ్చాడు. అంటే మనకు మంచిని ఇచ్చాడు, చెడుని ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, నేను మంచిగా యూజ్ చేసుకుంటే నాకు మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకు? ఇలా వాకింగ్ చెప్పడానికి, ఇలా నడిపించడానికి ఉపయోగపడుతుంది. అదే దీన్ని నేను చెడుగా యూజ్ చేసుకున్నాను అనుకో, ఇది చెడుగా కాడ మనం యూజ్ చేస్తాం. ఈ రోజులో ఉన్న యవనస్తులు చాలామంది ఫోన్ ఎలా యూజ్ చేస్తున్నారండి? ఎక్కువ శాతం చెడుగా. యవనస్తులు అన్యులుగా ఉన్న యవనస్తులు, లోకరీతిగా ఉన్న యవనస్తులు యూజ్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ మన దేవుణ్ణి నమ్ముకున్న యవనస్తులే, మరి బాప్తిస్వం తీసుకున్న యవనస్తులే మరి ఎలా ఉన్నారండి? ఆ ఫోన్ ఏం చేస్తున్నారంట? లోకానుసారంగా యూజ్ చేస్తున్నారు. మరి ఈ రోజుల్లో ఫోను, ఈ ప్రీపేరు ఇలాంటి గేమ్లు వచ్చి యవనస్తులందరినీ ఏం చేస్తున్నాయి అంటే అండి పాడు చేస్తుంది. వాటి వల్ల ₹1 ఉపయోగం ఉందండి మనకి? ఉందండి. వాళ్ళ తల్లిదండ్రులు పడిన కష్టాన్ని వారికి తెలిసిందనుకో, వారు ఆ మార్గంలోకి వారు వెళ్ళరు. వాళ్ళకి ఆ మార్గం తెలియట్లే. వాళ్ళు అడగగానే ఏమిస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారు. కొట్టుగాడికి అనగానే ఏమిస్తున్నారు? వాళ్ళు ₹10 అడుగుతుంటే ₹20 ఇచ్చి మరి పంపిస్తున్నారు. మీరు ఇవ్వకపోతుంటే ఏం చేస్తున్నారు? అక్కడ చొక్కా ఉంటే ఆ చొక్కలో డబ్బులు ఉంటే తీసుకుని మరి కొంతమంది యవనస్తులు ఉన్నారు, అందరూ కాదండి, కొంతమంది యవనస్తులు అంటే మగవాళ్ళే కాదు, స్త్రీలు కూడా వస్తారు. అర్థమవుతుందా? మనం లోకాన్ని జయించాలి, అంటే శరీరమును జయించాలి. ఇక్కడ ఈ అడ్డు వచ్చిన వారిని ఏం చేసుకుంటూ వెళ్ళాడంటండి? జయించుకుంటూ వెళ్ళాడు అనమాట. అందరినీ చంపుకుంటూ వెళ్ళాడు. చంపడం నరహత్య అని అనుకుంటారు మీరు, కానీ ఇక్కడ దేవుని ఆజ్ఞది. నరహత్య అంటే ఎప్పుడు మన వారి మీద అసూయత వారిని చంపినప్పుడు అది ఏమవుతుందంటండి? నరహత్య అని అవుతుంది. కానీ ఇక్కడ దేవుడి ఆజ్ఞ, ఇక్కడ వారిని చంపితేనే ఈ రాజ్యాధికారం ఎవరికి వస్తుందంట? దావీదుకి వస్తుందంట. దావీదు తర్వాత ఎవరికి వస్తుందంట? తన కుమారుడైన సొలొమోను గారికి వస్తుంది. ఇది ఒక ఆర్డర్ అన్నమాట. ఇది ఒక ఆర్డర్. అందువల్ల ఈయన శరీరాన్ని ఏం చేసుకుంటూ వెళ్ళాడంటే జయించుకుంటూ వెళ్ళాడనమాట. మీకు అర్థమైందండి? శరీరాన్ని ఏం చేయాలంటే మనం జయించాలి. దాన్ని దేనితోనికైనా మనం జయించకూడదు. ఆహారము ఆటలతో కాదు. ఎలాగా? అపవిత్రమైనవేవి కూడా మన వద్దకు రానివ్వకూడదు. మరి నెలలో ఫస్ట్ ఆదివారం మనకి ఏముంటుందండి? సంస్కార ఆరాధన. ఈ సంస్కార ఆరాధనకు వచ్చేసరికి ఏమవుతుందంటే మనం చాలా చక్కగా దేవుని శరీరమును రక్తమును జ్ఞాపకము చేసుకుంటూ చక్కగా రొట్టె ద్రాక్షారసం అనేది తీసుకుంటున్నాం. మరి అది తీసుకుని ఎంతవరకు మనం పవిత్రులుగా ఉంటున్నాం? మనం ఒక్కసారి ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకున్నారా? నిజంగా మీరు పవిత్రులుగా లేకపోతే అది తీసుకోవడం మానేయండి. ఎలా చెప్తున్నాను అవ్వలేమనుకోవద్దు. పవిత్రులుగా లేకపోతే తీసుకోవడం మానేయడం చాలా మంచిది. అది తీసుకుని మనం అపవిత్రంగా కానీ పాపము మన మీద కానీ ఉన్నట్లయితే అది చాలా పాపం. ఆ పాపం మీకే కాకుండా ఎవరు చుట్టుకుంటుంది అంటండి? ఎవరు చుట్టుకుంటుంది? దైవజనులు చుట్టుకుంటారు. ఎందుకు చెప్పనా? మీకు బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? దైవజనుడు.
మీరు ఏమనగానే బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? దైవజనులు. మీరు మారారని ఆయన అడిగినప్పుడే మీరు అన్నీ మార్చుకున్నాం ఆయన కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు దాన్ని మీరు చెప్పినప్పుడు ఆయన ఏం చేశారు? మీకు బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. మరి బాప్తిస్మం తీసుకుని కూడా మీరు తప్పులు చేస్తున్నారంటే అది ఎవరి తప్పు అవుతుంది? ఎవరి తప్పు అవుతుందండి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తప్పు అవుతుంది. తర్వాత అది మనం చేసిన తప్పే కాకుండా మరి మన తప్పుని ఎవరికి అట్టగిస్తున్నాం? మనం దైవజనులకి అంటగిస్తున్నాం. అర్థమవుతుంది మీకు? పిల్లలు మీకు వచ్చి వారిని చూస్తున్న మీ నాడికి ఎలా ఉందన్నది. సరే, ఈయన ఈ బెనాయా అనే వ్యక్తి ఎవరిని జయించాడంటే అండి? శరీరాన్ని జయించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని జయించాడండి? శరీరాన్ని జయించాడు. రెండోది చూసుకున్నట్లయితే మళ్ళీ పుష్టికలండి. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను. ఇక్కడ చూసారండి, హిమము పడిన కాలమున ఒక గుహయందు ఎవరిని చంపాడంటే అండి? సింహమును చంపివేసి. ఇక్కడ సింహమును అనగా మనం దేని సాదృశ్యంగా తీసుకోవాలండి? సాతాన్ని మనం చూడండి, అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు. ఎవరి కోసం అంట? చెప్పండి, ఎవరి కోసం తిరుగుతున్నాడంటే అపవాది? చెప్పాలి అందరూ గట్టిగా. అందరూ పొద్దున్న టిఫిన్ చేసి వచ్చారా? అది ఫాస్టింగ్ ఉన్నారు అందరూనే? చెప్పండి. దేవుడి మందిరంలో మనం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? యాక్టివ్గా ఉండాలంట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? దైవజనులు రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చి ఉన్నారు, కానీ ఆయన దేవుని సన్నిధిలో యాక్టివ్గా ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. నేను రాత్రి అంతా ప్రయాణం చేసి ఉన్నానా లేదా? ఇవాళ నాకు హెల్త్ బాగోలేదు, దగ్గర 4 రోజుల నుంచి నాకు ఆరోగ్యం మంచిగా ఉండట్లే, అందువల్ల నేను మీ మధ్యకి రాలేకపోతున్నాను. కానీ దేవుడి మందిరాన్ని మాత్రం ఏ వారం కూడా నేను మానలే, దగ్గరలో ఉన్న సంఘానికి నేను వెళ్ళడం జరిగింది. కానీ కొంతమంది ఆరోగ్యం బాగోపోయినా అదొక వంక పెట్టుకుని ఏం చేస్తున్నారంటండి? ఏం చేస్తున్నారు? దేవుడి మందిరాన్ని మానేస్తారు. అప్పుడు ఎవరు దొరుకుతుందంటే మనం సాతానికి దొరుకుతుంది. ఆడ తిరగక్కలే, చుట్టుపక్కలే ఉంటాడు, ఇలా మన చుట్టూ తిరుగుతుంటాడు. ఎప్పుడు ఎవరు దేవుడి మందిరం మానేస్తారా, ఎప్పుడు వారిని మనం పట్టుకుందామా అని చూస్తూ ఉంటాడు అనమాట. ఎవరంట? ఎవరు చెప్పండి? చెప్పాలి. అపవాది. మీరు చెబితేనే నేను వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్తాను, మీరు చెప్పలేనంత చూపు నేను దాన్ని అలాగే ఉంచుతాను. ఒకవేళ సమయం అయిపోయినా ఇంకా కొద్ది సమయం అన్నా తీసుకుంటాను. అర్థమవుతుందా? ఎప్పుడూ కూడా మనం దేవుడి మందిరంలో దైవజనులు చెప్పిన వాక్యానికి మనం ఏం చెప్పాలంట? వెనకాల నుంచి మనం ఏం చెప్పాలంట? అందివ్వాలి. పోయిన వారం మరి గడిచిన వారం చూడండి, మరి అంకుల్ గారు పెద్దయ్య గారు మరి వాక్యం చెప్పినప్పుడు కింద నుంచి మహిమతులు మీరే కదా వాక్యాన్ని అందిస్తే ఆయన ఎంత చక్కగా మెచ్చుకున్నారా లేదా? అలాగా మన సంఘం ఎలా ఉండాలంట? సమాధానం ఇచ్చేవారిలా ఉండాలి, అంటే జవాబు ఇచ్చేవారిలా ఉండాలి. అంతే తప్ప బెనాయా ఎప్పుడు వినలేదే మనం, ఉండుంటుంది అయితే బైబిల్లో అన్నట్టు ఉండకూడదు. మనల్ని దేవుడు ఎలా ఉంచాడండి? మనల్ని జ్ఞానుల వలె ఉంచాడా లేదండి? తింగరోల్లాగా ఉంచాడు మనల్ని? చెప్పండి ఒకసారి. జ్ఞాను వలె ఉంచాడు కదా. మనం ఎలా ఉండాలి? అప్పుడు జ్ఞానము కలిగి మనం జీవించాలి. ఎలా ఉండాలంట? జ్ఞానము కలిగి మనం జీవించాలంట. ఈ జ్ఞానం ఎలా వస్తుందంట? దేవుని మందిరములో దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని వాక్యాన్ని తగిన క్వశ్చన్లకు మనం సమాధానం చెప్పినప్పుడు అది మన హృదయంలో ఏమవుద్దంట? అది అలా ఉండిపోద్దంట. మనం ఎలా మౌనంగా ఇప్పుడు స్కూల్లో చూడండి, మీరు స్కూల్లో చదివి వచ్చారు చాలామంది. స్కూల్లో టీచర్ లెసన్ చెప్పినప్పుడు అది విన్నామనుకో ఒకలాగా ఉంటుంది, దాన్ని విని దానికి మనం క్వశ్చన్కి జవాబు రాస్తామనుకో దానికి ఎలా ఉంటుందండి? మనకి ఆ క్వశ్చన్ బుర్రలో అనేది ఉంటుంది. వింటే వస్తుంది, అది రాదు. ఆ విన్నదాన్ని మనం ఏం చేయాలంట? మళ్ళీ ఏం చేయాలంట? గేదె చూడండి, ఆహారం తిన్నాక ఏం చేస్తుంది? ఎందుకు నెవరు వేస్తుంది? దాని పని లేక, ఖాళీగా ఉండలేక ఎందుకు చేస్తుంది? ఆ జీర్ణ వ్యవస్థ సరిగా ఉండాలని ఏం చేస్తుందంటే అది నెవరు వేసుకుంటుంది. కానీ ఇక్కడ ముందు పాయింట్ నేను చెప్పిన శరీరానికి సంబంధించిన వ్యక్తుల వల్ల మనం ఉండకూడదు. అర్థమవుతుందా? అలా ఉన్నప్పుడు అపవాది తిరిగిదా ఎక్కడికి వస్తాడంట? మనల్ని పట్టుకుంటాడు. ఈ అపవాది గర్జించు సింహం వాళ్ళే పట్టుకుంటాడు. ఎవరి ద్వారా పట్టుకోవచ్చు? నీ కుటుంబం ద్వారా పట్టుకోవచ్చు, నీ బంధుమిత్రుల ద్వారా పట్టుకోవచ్చు, నీ స్నేహితుల ద్వారా పట్టుకోవచ్చు, లేదంటే నీ పక్కన విశ్వాసుల ద్వారానే పట్టుకోవచ్చు. కానీ అపవాదికి మనం ఎప్పుడు ఏమివ్వకూడదంట? ఛాన్స్ అనేది ఇవ్వకూడదంట, చోటు ఇవ్వకూడదు ఆయనకి. ఎప్పుడైతే చోటు ఇచ్చామో అప్పుడు మనం ఎవరైపోతామంట? అపవాది మనం
అయిపోతాం. కానీ ఇక్కడ ఏమైందంట, హిమము వలె మంచు కాలమున బావిలో ఉన్న సింహమును ఈ బెనాయ అనే భక్తుడు ఏం చేయడంట, చంపగలిగాడంట. మంచు అది ఎప్పుడు పడితే అప్పుడు కాదు, మంచు కాలమున ఎలా ఉంటుందంట, చాలా దట్టమైన మంచు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అసలు ఆ మనుషులు కూడా చాలా మట్టుకు కనబడరు. ఇక్కడ సామెత గ్రంథంలో ఉంటుంది ఏమనంటే, అవేవనగా ఎల్ల మృగములో పరాక్రమ గలదే ఎవరికైనాను భయపడి వెనుకకు తిరగని ఒక మృగము ఉందంట. మృగం ఏంటంట, సింహము. ఎవరికి భయపడదంట సింహం, ఎవరికి భయపడదంట. కానీ ఎవరికి భయపడితే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి భయపడుద్ది. ఎవరికి భయపడదంటండి, మన యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే అది భయపడ. కానీ ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి కానీ, ఆ అడవిలో ఉన్న మృగాలకు కానీ, దేనికి కూడా అది ఎవరికి భయపడదు. కానీ అలాంటి భయపడని ఒక సింహమును దేవుడు తన భక్తులను వాడుకుని ఏం చేయగలిగాడంట, జయించగలిగాడంట. మనం కూడా ఈరోజు దేవుని సంబంధులు అగినట్లయితే దేవుడు మనల్ని కూడా వాడుకుని ఏం చేస్తారంట, ఆ సింహమును ఎలా అయితే బెనాయ జయించగలిగాడో అటు రీతిగా మనం కూడా ఏం చేయగలుగుతామంటే దాన్ని జయించగలుగుతాం. దాన్నంటే ఎవరిని, అపవాదిని మనం జయించగలుగుతాం. అపవాది ఒకరోజు, ఇప్పుడు మనకు సంబరాలు జరిగితే కదండి, సంబరాలు జరిగినప్పుడు వేషాలు వేస్తారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం అనేది వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం అన్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేయడంటే అపవాది వేషం వేయడంటే, అంటే కొంచెం చక్కగా మంచి భయంకరంగా ఉంటుంది చూడండి. ఒక భయంకరమైన వ్యక్తులతో మనం ఏం చేస్తాం, చాలా వరకు మనం భయపడము. అలాంటి వేషం వేసుకుని ఒక వ్యక్తి సంబరం అలా వెళ్తుంటే నడుచుకుంటూ వెళ్తాడు. ఇక్కడ సంఘంలోని దైవజనులు చక్కగా వాక్యం ప్రచురిస్తున్నారంట, విశ్వాసులు కూడా చాలా బలంగా వాక్యం అనేది వింటున్నారంట. ఏమని వింటున్నారు, అపవాది గర్జించి సింహం వల్ల తిరుగుచున్నది అంటే ఆయన అప్పుడు కాళ్ళని ఎప్పెట్టంట, అప్పుడు దాకా తిరిగి ఉన్నాడు కదా పాపం, తిరిగి ఉన్నామో అని కాళ్ళని ఎప్పెట్టంట, తిరుగుచున్నాడు అంటే పోలు తిరుగుచున్నాడు అన్నాడు కదా ఆయన. పోలు ఆయన మనకి కుర్చీ యాత్రేమని చెప్పి ఎక్కడికి వచ్చాడంట, ఆయన ఎక్కడికి వచ్చాడంట, ఆ మందిరానికి వచ్చాడంట. ఆ మందిరానికి వచ్చినప్పుడు ఇప్పుడు తిరుగుచున్నప్పుడు పాస్టర్ గారు ఎట్టి తిరుగుచున్నాడు అని చెప్పి ఆగిపోయారని చెప్పి ఒకసారి వెనక్కి అందరూ ఇలా చూసారంట. ఇలా చూడగానే అక్కడ ఎవరు ఉన్నారంట, ఆ వేషం వేసిన వ్యక్తి ఉన్నాడండి. ఆయన వేషం వేసాడని మనకు తెలుసు, కానీ ఏమనుకున్నారు వాళ్ళు, నిజంగా అపవాది వచ్చేసాడేమో అనుకున్నారంట. వాళ్ళు ఏమనుకున్నారంట, వాళ్ళు నిజంగా అపవాది వచ్చేసాడేమని చెప్పి ఇంకా పరుగు ఇంకా ఒక్క నిమిషం కూడా ఎవరు కూడా అక్కడ ఉండలేదంట. అంటే ఈ లోకంలో ఉన్న మనమే ఆ అపవాది భయపడి ఏం చేస్తున్నాం, మనం పారిపోతున్నాం. ఎంతమంది మీలో దయ్యాలు భయపడతారని చెప్పండి, ఎంతమంది మీలో దయ్యాలు భయపడతారు? బొద్దింకలకి, ఎలకలకి, వీళ్ళకి భయపడతారు కదా. సరే, దయ్యాలు అనేవి ఉన్నాయా లేదా అనేది నేను తర్వాత చెప్పినప్పుడు చెప్తాను. కానీ దేవుడు మనకు తోడుండగా, జీవము కలిగిన దేవుడు ఎవరు తోడున్నారంట, చెప్పాలి. ఓకే, మీకు తోడై ఉన్న దేవుడు ఎలాంటి వాడు? బోళ్ళు చెప్ప, జీవం కలిగిన వాడు, స్వస్థపరిచేవాడు, గొప్పవాడు, మంచివాడు, ఇలా మనం శక్తివంతుడు బోళ్ళు మనం మరి చెప్తున్నామా? లేదు. అపవాది వచ్చినప్పుడు మాత్రం అపవాది మాత్రం మనం ఏం చెప్తున్నాం, చోటిస్తున్నాం. ఎలా చోటిస్తాం చెప్పనా, ఒక విషయం పక్కన జరిగింది అనుకో, ఆ విషయం గురించి మనం ఏం చేస్తున్నాం, చెడుగా ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచారం చేసేదల్లా ఎవరు చోటిచ్చినట్టు అపవాదికి చోటిచ్చినట్టు. ఇప్పుడు కుటుంబ సభ్యులు వచ్చారు, నేను ఈ వారం వెళ్తాలే దేవుడి మందిరానికి, కాకపో ఇవాళ మనం లొల్లో లేదంటే తెల్లో ఎక్కడికో దుక్కి వెళ్తామని చెప్పి అన్నారు. మనం ఏం చేస్తాం, ఒకరోజు భోజనం కలిసి వస్తుంది కదని చెప్పి ఏం చేస్తాం, అండ్ మిమ్మల్ని కదండి అంటుంటా చెప్తున్నాను, దేవుడి మందిరం ఎలా ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది మనసులు హట్ అవుతాయి. ఎంత దేవుని వాక్యం చెప్పినప్పటికీ కూడా కొంతమంది మనసులు ఏమవుతాయంట, నొచ్చుకుంటాయి అంట. అంటే ఎందుకు, ఈయన నా గురించే మాట్లాడుతున్నాడు. అవును, నీ గురించే మాట్లాడుతున్నాను. దేవుడు ఎవరి గురించి మాట్లాడతాడండి? దేవుడు ఎవరి గురించి మాట్లాడతాడు? మన కోసం మాట్లాడతాడు. మోషేతో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారు. అలాగని మోషే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పి ఆగిపోలే, ఎదరికి వెళ్ళాడు. తన 40 సంవత్సరాలు వేస్ట్గా చేసిన మిగిలిన ఏం చేశాడు, 80 సంవత్సరాలు దేవునితైనా నడిచాడు. అర్థమవుతుందా? దైవజనులు మిమ్మల్ని గద్దించవచ్చు. ఎవరైతే దైవజనులు గద్దింపుగా తీసుకుంటారో వాళ్ళు అపవాది సంబంధులు కాదు.
ఎవరైతే దైవజనులు గద్దింపులా తీసుకోకుండా నన్నే అన్నారని మనం మూత ముడుచుకుని కూర్చుంటే వారు మాత్రం అపవాది సంబంధం. అర్థమవుతుందా? ఈ బెనాయ చెప్పినప్పుడు, రాజు చెప్పినప్పుడు నాకే ఎందుకు చెప్తున్నాడు? నేను ఆల్రెడీ ఒకరిని జయించాను, నేను జయించాను. సింహమును కూడా నన్నే జయించమంటున్నాడు ఏంటి? అది మళ్ళీ ఎక్కడ ఉంది? అది బావులో ఉంది. ఈ బావులోకి దిగి ఆ సింహాన్ని జయించాలంటే జయించగలనా? నేను జయించలేనే. ఎందుకు జయించలేను? అది చాలా చాలా బలమైనది, చాలా బలమైనది. దాన్ని ఎందుకు జయించాలి నేను? అది నన్ను ఒకవేళ నన్ను చంపేస్తే నేను ఏమైపోతాను? నా కుటుంబం ఏమైపోతుంది? నా పిల్లలు ఏమైపోతారు? నా భార్య ఏమైపోతుంది అని అనుకున్నాడు ఆయన. చెప్పండి. అదేంటి మౌనంగా ఉండిపోయారు? చెప్పండి, కొంచెం చెప్తే కొంచెం నాకు చెప్పాలని ఆశ ఉంటుందా? నేను విన్నాను, ఒక దైవజనులు చెప్పారు ఏమంటే, ఒక సంఘంలోనంట ఆశీర్వాదాలు అద్భుతాలు అన్నప్పుడు అంట మంచి విశ్వాసాలకు మంచి ఉద్యమం వచ్చేద్దంట. ఏంటంట? ఉద్యమం వచ్చేద్దంట. ఏంటంట? ఆశీర్వాదాలు నాకే రావాలి, అద్భుతాలు నాకే రావాలి, దైవజనులు నా కోసమే చెప్తున్నారు అని చెప్పి ఆయన చెప్పకుండానే వీళ్ళు ఏమి ఇచ్చేస్తారంట? హింట్ ఇచ్చేస్తారంట. అదే దైవజనులు ఆశీర్వాదాలు అద్భుతాల గురించి కాకుండా ఈ బైబిల్లో ఉన్న లోతైన అంశాల గురించి చెప్పినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అన్నట్లు చెప్పినప్పుడు వాళ్ళు ఏం రాదంట? నోటించి ఏం రాదంట? మాట రాని మూగజీవులు అయిపోతామంట. మనం ఏమైపోతామంట? మాట రాని మూగజీవులు. సరే, మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాను. మాట రాని మూగజీవులు అయిపోయారు. కానీ మరి దేవుని రెండవ రాకడ త్వరలోనే ఉంది. మరి దేవుని రెండవ రాకడ త్వరలో ఉన్నప్పుడు అందరు క్లారిటీగానండి, దేవుని రెండవ రాకడ త్వరలోనే ఉంది కాబట్టి దేవుని రాకడ మరి వచ్చినప్పుడు మనం అలాగే మాటరాని మూగజీవులా ఉన్నామంటే బాయ్ నేను వెళ్ళొస్తా అని చెప్పి దేవుడు ఎవరైతే యాక్టివ్గా ఎవరైతే మాట్లాడగలుగుతారో వారు మాత్రమే తీసుకుని, ఎవరైతే సమాధానం చెప్పకుండా ఎలాగైతే మరి బుద్ధి లేని కన్యకలు ఎలా అయితే ఉండిపోయారో అట్టి రీతిగానే అందరూ కూడా ఉండిపోతారు. అందును బట్టి దేవుడి మందిరంలో మనం ఎలా ఉండాలంట? మాట కలిగి వారిన ఉన్నాడు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట? మాట్లాడడానికి ఇచ్చాడంట. అంతేదాన్ని మనల్ని బాబా మమ్మ అన్న మాట రాని వాళ్ళు చేయలేదు కదా, ఇచ్చాడు కదా. చక్కగా మంచి స్వరం ఇచ్చాడు, చక్కగా మాట్లాడగలిగే వాక్శక్తిని దేవుడు మనందరికీ ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంట? మాట్లాడే వారిలాగా మనం ఉండాలంట. అప్పుడు ఆ మాటలు విన్నప్పుడు అపవాది మనల్ని ఏం చేయడానికి రాడంటే, అతనికి మనం లొంగ తీసుకోవడానికి రాడంట. అర్థమవుతుంది? ఆ లొంగ తీసుకోవడానికి రానప్పుడు ఎంతటి బలమైన సింహము వలె తిరిగినా దాన్ని ఏం చేయగలుగుతాం? దాన్ని ఏం చేయగలమంటండి? చేయించగలుగుతాం. మీలో ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎంతోమందికి ఎన్నో అప్పులు ఉండొచ్చు, ఎంతోమంది బలహీనంగా ఉండొచ్చు. కానీ మీ ప్రార్థన బలం అనేది ఏం చేస్తుందంటే అన్నట్లని కూడా జయిస్తుంది. ఆఫ్టర్ ఆల్ సింహాన్నే జయించగలిగారు. అలాంటి మన బాధలు ఎంత చెప్పండి? మన బాధలు ఎంత? ఏవి కాదు, ఏమి ఎక్కువ కాదు. ఒకటే, మనం ప్రార్థన చేత నిలకడ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత మనం వాడబడి ఉండాలి, వాక్యం అనే ఖడ్గం చేత మనం వాడబడి ఉండాలి. అలా అన్నప్పుడు దేవుని ఆత్మ మనతో ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. నువ్వు ఒకవేళ తప్పు చేస్తానన్నా కూడా తప్పు చేయనివ్వకుండా అది మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకు బెనాయ నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు అని చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడంట? చేయించడానికి వెళ్ళాడంట. ఈ మనుషు అనగా నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటి చెప్పండి? December 31st నైట్ మన సంఘంలోనే ఆరాధన అయిపోయాక ఇక్కడ చిన్న గొడవ ఇష్యూ అవుతా, ఆ ఇష్యూ గురించి మేము స్టేషన్లో కంప్లీట్ అవ్వడానికి వెళ్ళి మరి అయ్యగారు మేము కారు మీద వస్తున్నప్పుడు బాలాంతరం వంతెన కానించి ఇక్కడ వరకు కారు మీద రావడానికి దగ్గర పావుగంట అరగంట పట్టిందండి. ఎక్కడి నుంచి ఎక్కడ రావడానికి? బాలాంతరం వంతెన కానిచ్చి కుయ్యూరు ఇక్కడ చచ్చికాడికి రావడానికి. ఎందుకు? ఆ రోజు దట్టమైన మంచు, అసలు ఆ కారుకి క్లియర్నెస్ అన్నదే లేదు. ఇంకా అయ్యగారు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలా దాన్ని ఆ పక్క ఈ పక్క ఎందుకు చెప్పనా? ఇటు వెళ్తే పొలాలు, ఇటు వెళ్తే కాదు. ఏ మాత్రం చిన్న మిస్టేక్ అయినా ఏదో పక్క మేము, కానీ దేవుని కృప వలన ఆ రోజు మేము దేవుని మందిరానికి మళ్ళీ చేరుకోగలిగాం. అది ఎప్పుడు అనుకున్నా? మళ్ళీ తెల్లారుజామున 3 గంటలకి.
ఆరాధన ముగించుకుని, ఇక్కడ మరి ఈ బెనాయ యొక్క మంచులో ఎక్కడ మలిని? పైన కాదు మలిని, ఎక్కడండి? బావులో. అంటే ఎంత శ్రమపడి ఉంటాడండి సింహాన్ని చంపడానికి? ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు. నేను చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత ఇబ్బంది పడి, ఎంత కష్టపడితేనే ఆ సింహాన్ని ఆయన అక్కడ జయించగలిగాడు. మనకంటే సరిగా కనబడవు, కానీ మృగాలకు మాత్రం ఖచ్చితంగా ప్రతీది కూడా అయ్యి కాలు నడకబట్టేవి పసిగడతాయండి. అర్థమవుతుందండి. కానీ అలాంటి సింహమును ఆయన జయించగలడు. ఫస్ట్ది ఏంటండి చెప్పాలి? ఫస్ట్ది శరీరం, రెండోది అపవాదిని మనం జయించాలి. ఇక్కడ మూడోది మనం చూసుకున్నట్లయితే, ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని చంపెను. ఈ ఐగుప్తుని చేతిలో ఈట ఉండగా బెనాయ దుడ్డికర్ర తీసుకుని వాని మీదకు పోయి వాని చేతిలోని ఈట ఊడలాగి దానితోని వాడిని చంపాను. సేమ్ రిఫరెన్స్ 1వ దినవృత్తాంత గ్రంథంలో 11వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. సేమ్ టు సేమ్ రిఫరెన్స్. మీకు అర్థమవుతుందండి. అంటే అతని దగ్గర ఏమున్నాయంట? ఆ ఐగుప్తుని దగ్గర ఏముందంటండి? ఏముంది? కానీ ఈయన దేంతో చంపాడంటే, దేంతో చంపాడండి? ఈయన దుడ్డి కర్రతో చంపాడు అనమాట. ఈ ఐగుప్తీయులు అనగా దేనికి సంబంధికులు అంటే లోకానికి సంబంధికులు. ఐగుప్తులో చాలా పాపం విస్తరించి ఉంది. కానీ ఐగుప్తులు అనేది దేనికి సంబంధికులని మనకి రాయబడి ఉంటుంది అంటే లోకానికి సంబంధించి. ఈ లోకంలో ఉన్న ఒక ఐగుప్తిని ఏం చేయడంటే బెనాయి అనే వ్యక్తిని చంపాడు. అంటే ఇప్పుడు దేన్ని జయించాడంటే నేను చెప్పాలి అందరూ నా వంక చూడండి ఒకసారి, బయలు పక్కేయండి. ఫస్ట్ ఏం జయించాడండి? శరీరం, రెండోది అపవాది, మూడోది చెప్పాలి, మూడోది లోకాన్ని జయించాడు. మరి మనం ఈ లోకంలో ఉన్న అందచందాల మీద కానీ, లోకంలో ఉన్న ధన భోగం మీద కానీ, లోకంలో ఉన్న వ్యక్తుల మీద కానీ మనం ఆశ అనేది చూపకుండా ఎవరి మీద చూపించాలంటే మనం దేవుని మీద మనం చూపించాలి. 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో చూసుకున్నట్లయితే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరయు నేత్రాశయు జీవ కుటుంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. చూసారా ఏం చెప్తున్నాడంట? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం, ఈ మూడు కూడా ఎవరికి సంబంధించి కావంట? దేవునికి సంబంధించి కావండి. వెనకాల ఉన్న దైవజనాలు చెప్తున్నారు కానీ ముందున్న మీరు చెప్పలేకపోతున్నారు. చెప్పాలండి. మనం ఆసక్తి కలిగి ఉండాలి. దైవజనులు ఏ వాక్యం చెప్తున్నారా ఆ వాక్యాన్ని మనం పట్టుకుందామా, ఆ వాక్యాన్ని పట్టుకుని దానిలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించి మన మైండ్లో దాన్ని ఎలా అయితే భద్రపరచుకోవాలనే ఒక ఆసక్తి కలిగి ఉండాలి వాక్యం చెప్పినంత చొప్పుని. అంతే తప్ప ఇస్రో అంట ఎలా అంటున్నా నేను ఏమనుకోవద్దు. ఇస్రో అంట పోయే కాలం ఎప్పుడు వచ్చిందిరా నాయన అని, పోతే బాగుండరావు అన్నట్టు ఉండకూడదు. మన దేవుని మందిరంలో పోయే టైం వస్తే ఎప్పుడన్నా మనం ఎందుకు మీకు ఇలా గట్టిగా రుడిగా చెప్తుందని తెలుసా మీకు? దేవుని వాక్యం ఎప్పుడు కూడా బలంగానే ఉండాలి. దేవుని సేవ ఎప్పుడు మనం చేసామంటే బలంగానే చెయ్యాలంట. అర్థమవుతుందా? ఈ డెడికేషన్ ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా? నేను 3 వ్యక్తుల దగ్గర నేర్చుకున్నాను. నేను డెడికేషన్ మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దైవజనులు, రెండోది మా బాబాయ్, మూడోది మా మాజ యజ్రమాయ. ఈ 3 వ్యక్తుల దగ్గర నేను డెడికేషన్ అనేది నేర్చుకున్నాను. వాక్యం ఎలా చెప్పాలి చెప్పడానికి మనం బైబిల్ ట్రైనింగే తీసుకోకలేదు. వాక్యం మనం నేర్చుకుంటే చాలు అనే అంశాన్ని ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే మన దైవజనుల దగ్గర నేను మాత్రమే నేర్చుకున్నాను. ఆయన ఎక్కడైనా కేరళ బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నారండి ఆయన? లేదు. కానీ మిమ్మల్ని ఆత్మలైనా చెప్పండి అమ్మ, ఇది కూడా చెప్పకపోతే ఎలాగ చెప్పండి ఒకసారి. ఆత్మలైన మనల్ని బలపరుస్తున్నారా లేదంటే వదిలేస్తున్నారా మిమ్మల్ని? చెప్పండి ఒకసారి. బలపరుస్తున్నారు కదా. మనం ఈ రోజు ఎలా బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృప అయితే, మళ్ళీ ఇంకెవరి కృప? మనకి దేవజనులు ప్రార్థన ఉంది. మనకు ఉందా లేదా? మీకు కష్టం వచ్చిందన్నప్పుడు మిమ్మల్ని ఆదుకుంటున్నారా లేదా? చెప్పాలి ఒకసారి. మిమ్మల్ని కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటున్నారా లేదా? నేను వాక్యం ఒకటే చెప్పడానికి రాలే, మన సంఘాన్ని కూడా బలపరచడానికి మాత్రమే నేను వచ్చాను. అర్థమవుతుందా? వాక్యం ఒకటే కదా, వాక్యం చెప్పడానికి మీకు దైవజనులు ఉన్నారు.
మీకు అర్థమవుతుందా? వాక్యంతో పాటు సంఘాన్ని బలపరచడానికి మాత్రమే ఇలాంటి విశ్వాసులను దేవుడు, నన్నే కాదు, దానియేలు గారిని వాడుకోవచ్చు, ఆంద్రేయ గారిని వాడుకోవచ్చు, మహిమవతి గారిని వాడుకోవచ్చు, ప్రతి ఒక్కరి, మీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకోవచ్చు. అవునా కాదా? నిజమా కాదా? చెప్పండి. దేవుడు వాడుకోవాలంటే ఎవరినైనా సరే, అవునా కదా? కదా? కర్రతో బండరాయిని కొడితే ఏమొచ్చిందంటే అండి, నీళ్ళు వచ్చినాయంట. బండరాయిని కొడితే అసలు నీళ్ళు వస్తాయి ఎక్కడన్నానే? వస్తాయా? కానీ దేవుడు ఏం చేయడంట, అద్భుతం అనేది. మరి బండరాయినే వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోలేడా? బండగా ఉన్న మన హృదయాలను వాడుకోలేడా? మన హృదయాలు బండబడిపోయి ఉండొచ్చేమో, కానీ నీ బండబడిపోయిన హృదయాలను కూడా దేవుడు ఏం చేయగలంట, మలినపరచగలడు. అర్థమవుతుంది మీ అందరికీ? ఇక్కడ 3 విషయాల్లో జయించిన, ఇక్కడ ఏం చెప్తున్నాడు, లోకాస, శరీరాస, జీవ కుటుంబం, ఈ 3 వాటిని కూడా ఏం చేయగలడంట ఆయన? ఏం చేయడంట? జయించాలి. ఆయనే కాదు, మనం కూడా ఏం చేయాలంట? జయించగలం. అలా జయించినప్పుడు మరి ఈయన దావీదు పరాక్రమసారుడైన ఒక బిరుదిచ్చి ఆయన సైన్యములో ఒక నంబర్ 1 స్థానాన్ని ఎవరికి ఇచ్చాడంట? బెనాయాకు ఇచ్చాడంట. పేరు గుర్తుపెట్టుకోండి, పేరేటిని? బెనాయాకు ఇచ్చాడంట. అతనికి 30 మంది ఉన్నారు, వాళ్ళ కింద ఇంకా సైన్యం ఉంది. కానీ ఈ 30 మందిలో ఒక వ్యక్తిని మాత్రం ఈయన ఏం చేయడంట? నిలబెట్టుకున్నాడంట, ఎన్నుకున్నాడంట. ఈయన మరి దావీదుకే కాకుండా ఆయన కుమారుడైన సొలొమోను గారు కూడా ఏం చేయడండి? ఒక అధికారిగా ఉన్నాడంట. అంటే మన పిల్లలు కాకుండా మన పిల్లల్ని కూడా దేవుడు ఏం చేయగలుగుతాడంట? వాడుకోవడం. ఇప్పుడు చూడండి, మీరు ఏమంటారంటే, కొంతమంది ఏదైనా కొంచెం జరిగింది అనుకో, తల్లిదండ్రులు చేసిన పాపం అని అంటారు లేదా? మనం వారు చేసిన పాపం ఎలా ఉందన్నది పుష్టబల్ పక్కెట్టింది, ఎందుకంటే మనం చూడాలి. కానీ మనం దేవుని నమ్ముకున్నాం, మనం దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్లయితే మన పాపం ఎవరి మీద రాదండి? అది ఎవరి మీద రాదు? మన పిల్లల మీదకి రాదు. అప్పుడు మన పిల్లలు ఎవరి పరంగా నేర్చుకుంటారు? దైవానుసారంగా వారు నడుచుకుంటారు. ఈరోజు మా పిల్లలు మాట్లాడలేదండి, మా పిల్లల్ని అసలు నా మాట అంటలేదు, భయం చెప్పండి అంటే చెప్తాం. అది ఎక్కడి వరకు చెప్పగలుగుతాం? భయం అనేది దేవుడు మందిరం ఉన్నంత వరకు మాత్రమే భయం అనేది మనం చెప్పగలం. కానీ మిగిలిన భయం ఎప్పుడు చెప్పాలి? మీరు తల్లిదండ్రులకు బాధ్యత తీసుకుని వారి పిల్లలకు మాత్రం మీరు వారు ఏమి చేస్తున్నారు, ఫోన్లో ఏమి చేస్తున్నారు అనేది మీరు ప్రతిదీ కూడా గమనించడం వల్ల తప్పేమీ లేదు. నేను ఫోన్ వాడుతున్నాను, మా అమ్మ వస్తుంది నా చుట్టూ అలా తిరుగుతుంది, నా మాట అబద్ధమైతే మా ప్రేమలో నన్ను చెప్తుంది కదా, అలా తిరుగుతుంది. అంటే ఏమో ఎక్కడ పాపంలో పడిపోతామో అని చెప్పి వాళ్ళ భయం వారికి ఉంటుంది. పిల్లలకి మనం ఏం చేయాలంటే తీసుకోగలగాలి. ఏట్రా బాబు, మా అమ్మ అంత మాటలను తినేస్తుంది, మా నాన్న అంత మాటలను తినేస్తున్నాడు అనుకున్నారు ఎప్పుడన్నానే? చెప్పండి. లక్ష్మణం అనుకోకూడదు, తప్పది. ఎందుకంటే ఏది జరిగినా మన మంచి కోసమే వాళ్ళు మనకు చేస్తారు. ఎందుకంటే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం వాళ్ళకి కష్టపడిన కష్టం మాత్రం, అంతేనా కాదండి? చెప్పండి. ఈరోజు మనం ఉన్నామంటే వాళ్ళకి కష్టం. ఇప్పుడు చూసుకోండి, పొత్తు చూసుకోండి, మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు, తర్వాత మనకు జన్మనిచ్చారు, మనం పెరిగాం. వాళ్ళంత కష్టం మనం పడుతున్నామా? లేదు. ఇప్పుడు మనం కష్టపడతాం, కొత్త కష్టపడతాం. మన పిల్లలు మనంత కష్టం పడుతున్నారండి. ఫోన్లు, ఏసీలు అన్నీ. కానీ అప్పట్లో ఉన్న ఏసీలు, ఫోన్లు ఇన్ని లేవు. అంటే జనరేషన్ మారికొలది ఏమవుతుందండి? మారిపోతుంది. అలాగే ఇక్కడ దావీదుకు, సమూయేలుకు ఎవరు వహించారంట? ఈ బెనాయాని. అంటే ఇతను వేటి చేత వాడబడ్డాడంట? క్రియల చేత. పోస్టులో మనం చెప్పుకున్నది ఏం చేత? క్రియల చేత. క్రియలు లేని విశ్వాసము. అంటే క్రియలు కలిగి మనం జీవించాలి. ఇలా క్రియలు కలిగి జీవించినప్పుడు ఈ శరీరాశను, నెక్స్ట్ అపవాదిని, నెక్స్ట్ చెప్పాలి లోకమును మనం జయించగలుగుతాం. మరి మనందరం కూడా అలా జయించగలిగిన వారిలాగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం అపవాదికి చోటిచ్చామో ఆ రోజే మనం ఏమైపోతామంటే రోజుకి మన భక్తి అనేది ఏమైపోద్దంట? తగ్గిపోతుంది. మనం పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారి వలె మనం ఉందుముగాక. పరిశుద్ధ ఆత్మ లేని వారే ఉందుముగాక కదా. వెరీ గుడ్, చక్కగా వింటున్నారు. పరిశుద్ధ ఆత్మ కలిగి మనం
జీవించాలి. అర్థమవుతుందా? ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు ఉంటుంది తెలుసా? నువ్వు ఏదైనా తప్పు చేయాలని ఆలోచన కలిగినప్పుడు నీకు చెయ్యొద్దు అని మైండ్లో ఒకటి రన్ అవుతుంది. అలా వచ్చినప్పుడు నీకు పరిశుద్ధాత్మ అనే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు అనమాట. వాక్యంతో నేను ఏం చేస్తున్నాడంట? గర్జిస్తున్నాడు. అలా గర్జించిన మనం ఏం తీసుకోగలగాలంట? తీసుకోగలరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటి చెప్పిన అందరికీ, దైవజనులు చెప్పిన ఏ అంశమైనా సరే, ఏ విషయమైనా సరే, ఎప్పుడైనా మనం చక్కగా తీసుకున్నట్లయితే మనం సేవలో, మన విశ్వాసులుగా మనం మన కుటుంబాలని మనం, మన పిల్లల్ని మనం కట్టుకోగలుగుతాం. అర్థమవుతుందా? ఏ రోజైతే మనం గద్దించిన విషయాన్ని మనం గద్దించినట్లు కాకుండా నన్నే అన్నారని తీసుకోలేకపోతే, అది మనం దేవుడు చెప్పిన విషయాన్ని కూడా మనం ఇప్పటికీ కూడా మనం తీసుకోలేం. అర్థమవుతుందండి? ఇదైతే నేను కరాఖండిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే తల్లిదండ్రులు గద్దించిన గద్దింపే ఈరోజు మనను ఈ స్థితిలో నిలబడుతుంది. ఆ గద్దింపుకి మనం లోబడకపోతే ఏ రోజు కూడా మనం ఉండలేం. అందువల్ల మన సంఘం అంతా ఎలా ఉండాలంట? శరీరాశకు లోబడకుండా, నేత్రాశకు లోబడకుండా, జీవ కుటుంబానికి లోబడకుండా చక్కగా ఒకరికొకరు అన్యూన సహవాసము కలిగి ప్రతి ఒక్కరు జీవించగలగాలని ఆశపడుతూ మరి ఈ వాక్యాన్ని మరి ముగిస్తున్నాను. అయ్యగారికి మరి సమయం ఇస్తున్నాను. మరి ఇంతవరకు చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి వంశీని దేవుడు దీవించినగాక. ఇంకా రాబోయే రోజుల్లో వంశే కాదు, ఇంకా అనేక మంది వంశీలు లేపబడాలి సంఘంలో. అర్థమైందా? వంశీ కాదు, ప్రసాద్ ఒక్కడే కాదు, ఇంకా అనేక మంది లేపబడాలి. దైవజనులు నడిపించేటువంటి ఆయన వాక్యం బోధించాలని కాదు, అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి. నేనేమీ చెప్పలా, అప్పటికప్పుడు కొద్ది సమయం మాట్లాడాను, ముందుగా చెప్పలేదు. కానీ మరి దేవుని సిద్ధపాటు, అప్పటికప్పుడు మరి దేవుని వాక్యం చెప్పగలిగేటువంటి సామర్థ్యతను దేవుడు ఎంతగానో, పరిశుద్ధాత్మ దేవుడు వాడబడిన విధానం బట్టి దేవుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బలంగా వాడబడాలని నా ఆశ. నేను ఒకటే, చాలా సంఘాల్లో కొద్ది వాక్యం బాగా చెప్పారనుకో, దైవజనులుగా కొంత ఇది అవుతుంది. కానీ మనకు వచ్చినటువంటి సంఘ బిడ్డలు వాడబడితే మేము ఎంతో సంతోషిస్తాం, ఆనందిస్తాం. మేము ఎదగాలి, పాలు తాగేవారిగా కాకుండా ఇంకా బలంగా అనేక మందికి వాక్యాన్ని, సువార్తను ప్రకటించేటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మంచిది.